హాయ్ ఆల్, వెల్కమ్ టు సెల్వి లక్ష్మిత క్రియేషన్స్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకోబోయే వంట ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ. క్రేవింగ్ వచ్చినప్పుడు ఇది చేసుకుంటే మన పొట్ట ఫుల్ సాటిస్ఫై అవుతుంది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా కడుక్కొని దాంట్లో 6 గ్లాసులు వాటర్ పోసి దమ్ బిర్యానీకి సరిపడా మసాలాలు అండ్ ఉప్పు, నూనె వేసి 80% కుక్ అయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో షాహీ జీరా, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన దాంట్లో కొంచెం కరివేపాకు అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా బరగ్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అది వేపుకున్న తర్వాత నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టి దాంట్లో వేసేసాను. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి సిమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి. అలా వేయించుకున్న దాంట్లో రుచికి సరిపడా కారం, గరం మసాలా వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసి కలిపేసుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే మసాలా మాడితే చేదు వస్తుంది కాబట్టి. ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లకు ఘాట్లు పెట్టుకొని ఈ మసాలాలో వేసుకొని 2 నిమిషాలు అలా తిప్పుతూ వేయించుకున్న తర్వాత మనం మసాలా మాడకుండా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసేటప్పుడు ఒక టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసేసి అలానే అంచులు వెంబట వదిలేసేయాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసుకొని మనం సమానంగా స్ప్రెడ్ చేసేయాలి. సమానంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 3 స్పూన్లు నెయ్యి, కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 6 నిమిషాలు సిమ్లో పెట్టేసి దమ్ అవ్వనివ్వాలి. అలా దమ్ అయిన తర్వాత మూత తీసి 5 నిమిషాలు వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. వేడి మీద సర్వ్ చేసుకుంటే అన్నం అనేది మెత్తగా ఉంటుంది. మనం కొంచెం ఆవిరి పట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకొని ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.